జమునారాణి గారు మీరు మామూలుగా చలాకీ పాటలకి మీరు పెట్టింది పేరంటారు కానీ మీరు మెలడీస్ కూడా పాడారు. ఇన్ఫాక్ట్ భీష్మ సినిమాలో మీరు పాడిన పాట చక్కటి పలుకు, అదొక చలాకీగా ఉన్నా కూడా పాట, అందులో దాని మెలడీ, దాని బ్యూటీ, దాని అది రాజేశ్వరరావు గారి ఘనత. ఆ ఒక్క కంపోజింగ్ గమకాలు కూడా కష్టం పాడడం అది యాక్చువల్లీ. నదిలో నా రూపు నవనవలాడినది, మెరిసే అందములో మిలమిలలాడినది, వయసు వయారము పాడినవి పదే పదే, హైలో హైలో హైలేస హంస కదా నా పడవ. సో మొత్తం 6000 పాటలు పాడారు మీరు. తమిళ, తెలుగు, కన్నడం, మలయాళం, సింగళంలో చెప్పరాని పేరు తీసుకున్నాను నేను. అబ్బా, ఈ రోజు కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా నా పాటలు అక్కడ ఇంకా మోగుతూ ఉంది. అంతా హిందీ ట్యూన్సే నేను పాడిందంతా. ఒక్క సింగళం పాట అదే చెప్తున్నాను, ఒక అన్ని పాడింది. ఈ రోజు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు పిలిపించి నన్ను 2005లో ఇచ్చారు. అంత హిందీ అంటే అనార్కలి సాంగ్స్ ఇవన్నీ లతా మంగేష్కర్ పాడిన పాటలే అంత. ఎప్పుడైనా మీకు బాధ కలుగుతుందా తెలుగు వారు మీకు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వలేదన్న బాధ? ఎప్పుడైనా బాధ అని కాదు, మనం తెలుగులో పాడింది చాలా తక్కువ. అలా ఉన్నప్పుడు ఓ పెద్ద గుర్తింపు లేదేమో, ఒక మావా ముక్కు మీద కోపం పాట తప్పితే వేరే గుర్తింపు లేదేమో అని మనం అనుకుంటాం. అందుకని బాధపడాల్సిన అవసరం లేదు. తమిళనాడులో ఎక్కువ గుర్తింపు, అందుకని ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ అంత పెద్ద గుర్తింపు లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్న ఈ తరం గాయని గాయకులు, టాలెంట్ హంట్స్, ఇవన్నీ ప్రోత్సాహం బాగా పెరిగింది సింగర్స్కి. అది మంచి పోకడంటారా మీ దృష్టిలో? సూపర్ సింగర్ కాదు, జీ తెలుగు వాళ్ళు మన సరిగమప, రేలారే కదా, ఇవన్నీ ఇప్పుడు పాడుతా తీయగా, ఇవన్నీ మన ఆంధ్ర సైడ్లో, అక్కడ తమిళనాడు సైడ్లో అలాగే చేస్తున్నారు. అక్కడ ఇండియన్ ఐడల్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎంతోమంది గాయని గాయకులు వస్తున్నారు కదా. ఒక్కొక్కరు పాడుతూ ఉంటే చిన్న పిల్లలు, చోటే ఉస్తాదులో పాడే పిల్లలు ఇవన్నీ వింటూ ఉంటే ఏమైపోతుంది, మనకు సిగ్గేస్తుంది అనమాట. ఏ మహా పెద్ద పాడేసాం మనం, ఇంతమంది పిల్లలు ఎంత పాడుతున్నారు, ఎలా వీళ్ళంతా ఎక్కడున్నారు, ఏమయ్యారబ్బా వీళ్ళంతా ఇప్పుడు ఇలా వస్తున్నారనేటి ఎవరు కారణం? వీటికన్నిటికీ ఈ యొక్క కార్యక్రమాలే కదా కారణం. ముఖ్యంగా టీవీ ఛానల్స్ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇటువంటి చాలా హర్షించదగ్గదమ్మా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.